సో కిరణ్ అన్న అమీర్పేట సెంటర్ ఉందిగా కడ్రారమే దొరుకుతా. ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా, ఎందుకంటే నాకు ఇయే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నాదేదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయట తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా కడ్రారమే దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి. మీది ఊరోళ్ళు అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు. అరే నేను ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఊర్లో పోయి అరే ఇది నా మావోడు, అరే ఇది నా పిల్ల, ఇది మా వాళ్ళు రబ్బా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు, అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు. సో దయచేసి ఒకటే చెప్తానండి, ఈ సినిమాని 21వ తారీఖు వస్తుంది, దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అంతా మీ ఆకలి అయితేనా కానీ ఇప్పటిదాకా మంచిది దాక్కుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నా లెక్కనే అనిపించిన ఒక మంచి మనిషి, మట్టి వాసన తెలిసిన మనిషి మాకు. అందుకనే సినిమా అన్నీ తీసుకొస్తుంది. ఎవరు కావాలా, ఏం రావాలనేది సినిమా ఇస్తుంది. సో కిరణ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, ఆ సినిమా మనం ఎంత ట్రై చేసినా కాదు, అది సినిమా ఇస్తుంది. సినిమా నీకు ఏం కావాలో ఇస్తుంది, నీకు ఎంత కష్టపడో దానికి తిరిగిస్తుంది. సో కిరణ్ అన్న లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ, అంటే మొన్న బండ్ల గణేష్ అన్న చెప్పింది నిజం. లవ్ యూ అన్న, నీ డ్రెస్ సెన్స్ కానీ నీ ఉండే తీరు కానీ సూపర్. సో నాకు వణుకొస్తుంది, ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు, స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పొగడపోయినా ఏం కాదు, కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి. ఆ మనిషి వచ్చిండు, అక్కడి నుంచి ఇటుదాకా నా కోసం వచ్చిండు. ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన బాధ ఒకసారి చెప్పిద్దాం అనుకున్నా, కానీ అంతకుముందే మొత్తం చేసారు. బట్ ఎనీవే, సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాని వెనక కష్టం అనేది